ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం పంచమోధ్యాయం కర్మ సన్యాస యోగంలోని 8వ శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యతే తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఈ శ్లోకానికి అర్థం, తత్వాన్ని అంటే నిజస్వరూపాన్ని గ్రహించిన యోగి ఇలా అనుకుంటాడు: నేను ఏమీ చేయడం లేదు, చూస్తూ వింటూ తాకుతూ వాసన చూస్తూ తినుతూ నడుస్తూ నిద్రపోతూ శ్వాస తీసుకుంటూ ఉన్నా తాను చేసే పనులు తన వల్ల కాకుండా ఇంద్రియాలు వాటి విషయాల మధ్య జరుగుతున్నవి అని భావిస్తాడు. The wise person established in true knowledge thinks I do nothing at all. While seeing, hearing, touching, smelling, eating, walking, sleeping or breathing, he understands that all these are merely the senses acting upon their respective objects. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరం, మన ఇంద్రియాలు చూచుట, వినుట, తినుట, నడవడం మొదలైనవి ప్రకృతి ప్రకారం స్వతంత్రంగా పనిచేస్తుంటాయి. కానీ మనం వాటికి నేనే చేస్తున్నాను అని భావిస్తే అదే అహంకారం. జ్ఞాని మాత్రం అలా అనుకోడు. అతనికి తెలుసు, నేను ఆత్మ, కర్త కాదు, కర్మలు శరీరం ద్వారా జరుగుతున్నవి అని. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.